రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్. ఆయనకు నడవడమే చక్కగా రాదు. క్రికెట్ ఆడుతూ మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంకరేజ్ చేస్తున్నారని పిల్లాడిలా పరిగెత్తి బొక్కబార్ల పడి బొక్కలు ఎరగొట్టుకున్నాడు. ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఏజ్ అయింది, కింద గేజ్ అయింది. ఎవరినో ఇంప్రెస్ చేద్దామని, ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారని పరుగెత్తి పళ్ళు ఓడగొట్టుకున్నాడు. ఈ వయసులో రామకృష్ణ అంటూ మూలన కూర్చోక రంభా ఊర్వశి అంటూ పరుగులు తీస్తే ఇలానే ఆసుపత్రి పాలవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల దగ్గర దోసుకొని సొమ్ముంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా బొక్కలు అతికించుకుంటాడు. కెమెరాల ముందుకొచ్చి దోల తీరిందా అని పాటలు పాడతాడు. ఆంధ్రప్రదేశ్లో యూత్కి గేమ్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి ప్రజల సొమ్ము అప్పనంగా వస్తుందని పరిపాలనను గాలికి వదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గేమ్స్ ఆడుతూ జనాల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. దండుపాళ్యం బాధ్యులు తయారయ్యారు. వీళ్ళ వల్ల ఆంధ్ర ప్రజలకు ఉపయోగం ఏమిటి?